సో, హలో అందరికి. ఈరోజు మనం ఒక చాలా చిన్న టాపిక్ బట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ పేరే ఎఫ్ స్ట్రింగ్. ఆ టాపిక్ పేరే ఎఫ్ స్ట్రింగ్. మనం ముందు క్లాస్‌లో పైథాన్‌లో ఏవేం డేటా టైప్స్ ఉంటాయో మనం నేర్చుకున్నాం. అంటే పైథాన్‌లో ఏవేం డేటా టైప్స్ ఉంటాయో చెప్పండి? ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ ఎక్సెట్రా. సో, అందులో నేను వాటన్నిటి గురించి మాట్లాడట్లేదు. ఐయామ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఎఫ్ స్ట్రింగ్. ఓకే. నౌ లెట్ అస్ సీ వాట్ ఈస్ ఎ ఎఫ్ స్ట్రింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తాను. సో, నన్ను డిస్క్రైబ్ చేస్తూ ఒక చిన్న సెంటెన్స్ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ది సెంటెన్స్ గోస్ లైక్ దిస్. మై నేమ్ ఈస్ కౌశిక్ ఆదిరాజు. ఓకే. మై ఏజ్ ఈస్ 16 అనుకోండి. మై ఫేవరెట్ హీరో ఈస్ మహేష్ బాబు. సో, ఇదొక చిన్న స్టేట్మెంట్ అంతే నా గురించి. సో, మై నేమ్ ఈస్ కౌశిక్ కాదరాజు. ఓకే. అగ్రీడ్. మై ఏజ్ ఈస్ 16 అన్నాను. ఓకే. మై ఫేవరెట్ హీరో ఈస్ మహేష్ బాబు అన్నాను. ఇప్పుడు ఈ మొత్తం సెంటెన్స్ నాకు ప్రింట్ అవ్వాలనుకోండి. ఈ మొత్తం సెంటెన్స్ నాకు ప్రింట్ అవ్వాలంటే నేనేం చేయాలి ఇక్కడ? ఐ హావ్ టు రైట్ ప్రింట్. సో, ఈ మొత్తం సెంటెన్స్ అంతా నేను అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. పైథాన్ యొక్క అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. సో, నేనిక్కడ ఏం రాస్తున్నాను, మొత్తం ఈ సెంటెన్స్ అంతా డబుల్ కొటేషన్స్‌లో రాసి నేనేం చేస్తున్నాను దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. లెట్ అస్ రన్ దిస్ ఒకసారి. సో, రన్ అయింది. నాకేమొచ్చింది, నేను ప్రింట్‌లో ఏవైతే రాసానో యాజ్ ఇట్ ఈస్‌గా అదే వచ్చింది. మై నేమ్ ఈస్ కౌశిక్ కాదరాజు. మై ఏజ్ ఈస్ 16 అండ్ మై ఫేవరెట్ హీరో ఈస్ మహేష్ బాబు. బట్ నౌ ఐ హావ్ ఎ కాంప్లికేషన్. నాకొక నాకిప్పుడు చిన్న మార్పు కావాలి. అంటే నేనిప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నేను ప్రింట్‌లో ఇచ్చాను చూసారా? మై నేమ్ ఈజ్ అని చెప్పి కౌశిక్ కాదిరాజ్ అని. మై ఏజ్ ఈజ్ అని చెప్పి 16 అని. మై ఫేవరెట్ హీరో ఈజ్ మహేష్ బాబు అని ఇచ్చాను గదా! ఇప్పుడు నాకు అవుట్‌పుట్ ఇలాగే రావాలి. నాకు సేమ్ అవుట్‌పుట్ రావాలి. బట్, బట్ ప్రింట్ స్టేట్మెంట్‌లో మాత్రం నేను ఈ పేరు గాని, ఈ 16 అనే నంబర్ గాని, ఈ మహేష్ బాబు అనే పేరు గాని వాడకూడదు. సో, దట్ ఈస్ మై ఛాలెంజ్ అన్నమాట. అంటే నాకు అవుట్‌పుట్ అయితే ఇలాగే రావాలి. మై నేమ్ ఈస్ కౌశిక్ కాదిరాజు. మై ఏజ్ ఈస్ 16. మై ఫేవరెట్ హీరో ఈస్ మహేష్ బాబు అనే రావాలి. బట్ ప్రింట్‌లో మాత్రం ఇక్కడ కౌశిక్ కాదిరాజు ఉండకూడదు. ఇక్కడ 16 అని ఉండకూడదు. ఇక్కడ మహేష్ బాబు అని ఉండకూడదు. అదేంటి సార్ అదెలా చేస్తాం సార్? ప్రింట్‌లో మనం డబుల్ కొటేషన్స్‌లో ఏదైతే ఇస్తామో అదే ఆటోమేటిక్‌గా ప్రింట్ అవుతది కదా కింద అంటే అవును. మీరనుకున్నది నిజమే. బట్ దేర్ ఈస్ ఎ వే. దీనికి కూడా ఒక వే ఉందన్నమాట. అదేంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆ వే పేరే ఎఫ్ స్ట్రింగ్. ఎఫ్ స్ట్రింగ్‌లో ఎఫ్ అంటే ఏంటంటే ఫార్మాటెడ్. ఎఫ్ స్ట్రింగ్ అని ఉంది కదా! ఇక్కడ ఎఫ్ అంటే ఏంటంటే ఫార్మాటెడ్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ ఎఫ్ స్ట్రింగ్ అనేది ఏంటి? అది ఎందుకు పనికొస్తుందనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు నేనేమన్నాను? నాకు ఇక్కడ కౌశిక్ కాదరాజు కనపడకూడదు. ఇక్కడ 16 కనపడకూడదు. ఇక్కడ మహేష్ బాబు కనపడకూడదు అని చెప్పాను. ఇప్పుడు కనపడకూడదు అంటే, ఇప్పుడు డైరెక్ట్‌గా రాసేయకూడదు అని అర్థం. అంతే. డైరెక్ట్‌గా ఇక్కడ నేను కౌశిక్ కాదరాజ్ అని, 16 అని, మహేష్ బాబు అని రాయకూడదు. అది నేనంటుంది. ఇప్పుడు నేనేం జేస్తానంటే, ఈ 3 ఉన్నాయి జూసారా? కౌశిక్ కాదిరాజ్ అనే పదం, 16 అనే నంబర్, మహేష్ బాబు అనే పదం. మహేష్ బాబు అనే స్ట్రింగ్. ఈ మూడిటిని 3 వేరియబుల్స్‌లో పెట్టుకుంటాను ఫస్ట్. ఓకే. సో, ఫస్ట్ నేను నేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. అందులో ఈ పేరు పెట్టుకుంటానన్నమాట. ఏంటిది? కౌశిక్ ఆదిరాజు. సో, రైట్ కౌశిక్ ఆదిరాజు. ఓకే. నేమ్ అనే వేరియబుల్‌లో ఇది పెట్టేసాను. నెక్స్ట్ ఏజ్ ఎంత? 16 అని ఉంది. ఓకే. నౌ
ఏజ్ అనే వేరియబుల్‌లో 16 కూడా పెట్టేసాను. ఓకే. నెక్స్ట్ ఏముంది? మహేష్ బాబు ఉంది. ఓకే. నౌ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎ వేరియబుల్ కాల్డ్ ఫేవరెట్ హీరో ఈక్వల్ టు ఎవరు? మహేష్ బాబు. ఇక్కడ నేనేం చేశాను? నేను ఈ 3 ప్రింట్ స్టేట్మెంట్‌లో కనబడకూడదు అని చెప్పాను అంతే. ఈ 3 కూడా ప్రింట్ స్టేట్మెంట్‌లో కనబడకూడదు అన్నాను. నేను కనబడకూడదు అన్నానని మీరు రాయకూడదు అని గాదు. కాకపోతే మీరు డైరెక్ట్‌గా రాసేయకూడదు. డైరెక్ట్‌గా ఇక్కడ కౌశిక్ కాదిరాజ్ అని 16 అని మహేష్ బాబు అని రాయకూడదు. ఓకే. రాయకూడదంటే ఏం చేయిచ్చారంటే ఈ వేరియబుల్ పేర్లు వాడుకోవాలన్నమాట. ఎందుకు? ఇక్కడ కౌశిక్ కాదిరాజు అనేది ఈ నేమ్ అనే వేరియబుల్‌లో ఉంది కదా! అలాగే 16 అనే నంబర్ ఏజ్ అనే వేరియబుల్‌లో ఉంది కదా! అలాగే మహేష్ బాబు అనే పేరు ఫేవరెట్ హీరో అనే వేరియబుల్‌లో ఉంది కదా! ఇప్పుడు మనకు తెలుసు. మనం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్‌లో కౌశిక్ కాదిరాజ్ ఉందనుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నేమ్ అంటే నాకు అవుట్‌పుట్ ఏమొస్తది చెప్పండి? నేమ్ అనే వేరియబుల్‌లో కౌశిక్ కాదిరాజ్ అనే నేమ్ ఉంది. ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ అంటే నాకేమొస్తది అవుట్‌పుట్? కౌశిక్ కాదిరాజే కదా వస్తది. సో, లెట్ మీ రన్ థిస్. ఓకే. ఈ లాజిక్ వాడి, ఈ లాజిక్ వాడి నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తానన్నమాట. అంటే డైరెక్ట్‌గా నా పేర్లు వాడకుండా, నా ఏజ్ వాడేయకుండా, నా ఫేవరెట్ హీరో పేరు వాడేయకుండా, నేను ఈ 3 వేరియబుల్ నేమ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. అదెలా ఇవ్వాలో. ఫస్టు నార్మల్‌గా ఇద్దాం. దాని తర్వాత ఫార్మాటెడ్ స్ట్రింగ్ యొక్క అవసరం మీకే తెలుస్తది. ఇప్పుడు నేనిక్కడ ప్రింట్ ఓకే. బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్. మై నేమ్ ఈస్ కౌశిక్ కాదిరాజ్ అనేది ఏ వేరియబుల్‌లో ఉంది? నేమ్ అనే వేరియబుల్‌లో ఉంది. సో, ఇక్కడ నేను నేమ్ అని రాశాను. తర్వాత మై ఏజ్ ఈస్ ఏజ్ అనే నంబర్ ఏ వేరియబుల్‌లో ఉంది? ఏజ్ అనే వేరియబుల్‌లో ఉంది. సో, మై ఏజ్ ఈస్ ఏజ్ అండ్ మై ఫేవరెట్ హీరో ఈస్ మన ఫేవరెట్ హీరో అనేవాడు ఏ వేరియబుల్‌లో ఉన్నాడు? ఫేవరెట్ హీరో అనే వేరియబుల్‌లో ఉన్నాడు. సో, మై ఫేవరెట్ హీరో ఈస్ ఫేవరెట్ హీరో అన్నాను. ఇప్పుడు నేను కొటేషన్స్ క్లోజ్. ఓకే. ఇప్పుడు గెస్ ది అవుట్‌పుట్. నేను ఇలా రాసినప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది అనేది గెస్ చేయండి. మీరు ఒకవేళ కరెక్ట్‌గా గెస్ చేసుంటే, కరెక్ట్ గెస్ అంటే ఏంటి చెప్పనా? ఇది. నేను మీకు ప్రింట్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడే చెప్పాను. మీరు డబుల్ కొటేషన్స్ లోపల డైరెక్ట్‌గా ఏం రాస్తారో, డైరెక్ట్‌గా ఏదైతే రాస్తారో అది యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కిందొచ్చేస్తదనమాట. నేనది మీకు ప్రింట్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడే చెప్పాను. ఓకే. ఇలా వచ్చేస్తుంది. మరి వేరియబుల్ నేమ్స్ ఎలా వాడాలి సార్ ఇక్కడ? దానికేమైనా పద్ధతుందా అంటే ఉంది. ఆ పద్ధతి పేరేమంటాం? ఎఫ్ స్ట్రింగ్ అంటాం. ఇక్కడ నేమ్ అనేది, ఏజ్ అనేది, ఫేవరెట్ హీరో అనేది వేరియబుల్ యొక్క పేర్లు. ఆ 3 వేరియబుల్ యొక్క పేర్లు గదా! సో, మనం ఏం చేయాలి? మనం ఏం చెయ్యాలి అనుకోనంటే, వాళ్ళకి ఆ 3 వేరియబుల్ పేర్లకి ఒక స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలనమాట. ఎంతైనా వేరియబుల్స్ కదా! ఎంతైనా వేరియబుల్స్ కాబట్టి వాటికి కొంచెం స్పెషల్ ట్రీట్‌మెంట్ అనేది ఇవ్వాలి. స్పెషల్ ట్రీట్‌మెంట్ ఎలా ఇస్తాం సార్ అంటే ఇగో ఇదిస్తాం. వాటికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఈ ఎఫ్ స్ట్రింగ్ అనేది ఇస్తదనమాట. సో, ఎలా ఇస్తామో చూడండి. ఓకే. ఫస్ట్ ప్రింట్. మీరు ఎప్పుడైతే ఎఫ్ స్ట్రింగ్ వాడాలి అనుకుంటున్నారో అక్కడ ఎఫ్ అని రాసి కొటేషన్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ సెంటెన్స్ రాసుకుంటూ వెళ్ళండి. మై ఓకే. నేమ్ ఈజ్ ఇక్కడ ఏం రావాలి? మై నేమ్ ఈజ్ తర్వాత నా పేరు రావాలి. కౌశిక్ ఆదిరాజ్ అనే పేరు రావాలి. ఓకే. అగ్రీడ్. నా పేరనేది ఏ వేరియబుల్‌లో ఉంది? నేమ్ అనే వేరియబుల్‌లో ఉంది. సో, వాటికి ఏం చెప్పాను నేను? స్పెషల్ స్టేటస్, స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని చెప్పాను గదా!
అందుకే ఆ వేరియబుల్ పేరుని మనం ఏం చేస్తామంటే సెపరేట్‌గా ఒక ఫ్లవర్ బ్రాకెట్‌లో పెట్టేస్తాం. పర్టిక్యులర్‌గా ఆ వేరియబుల్ పేరు మాత్రమే. ఎందుకు? ఏం చెప్పాను నేను? వేరియబుల్స్‌కి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం. అంటే ఆ వేరియబుల్ నేమ్‌ని ఒక చిన్న ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో పెడుతున్నాం. వాటన్నిటి మధ్యలో మామూలుగా అన్నిటిలా కాకుండా ఓన్లీ వేరియబుల్ నేమ్స్‌ని మాత్రమే సెపరేట్‌గా ఒక ఫ్లవర్ బ్రాకెట్‌లో పెట్టుకుంటున్నాం అన్నమాట. ఓకే. ఇదయిపోయింది. నెక్స్ట్ మై ఏజ్ ఈజ్ మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ ఏజ్ అనే ప్లేస్‌లో ఏం రావాలి? 16 రావాలి. 16 అనేది ఏ వేరియబుల్‌లో ఉంది? ఏజ్ అనే వేరియబుల్‌లో ఉంది. సో, ఇక్కడ మై ఏజ్ ఈజ్ మళ్ళీ ఏజ్ డాట్ మళ్ళీ మై ఫేవరెట్ హీరో ఈజ్ ఓకే. ఇక్కడ మీ ఫేవరెట్ హీరో రావాలి. మీ ఫేవరెట్ హీరో అనేది కూడా ఒక వేరియబుల్‌లో ఉంది కదా! సో, ఇక్కడ నేనేమిస్తాను మళ్ళీ స్పెషల్ ట్రీట్‌మెంట్ అన్నమాట. కర్లీ బ్రాకెట్స్ వేరియబుల్ నేమ్ ఫేవరెట్ సారీ ఫేవరెట్ హీరో. ఇందాక ఇక్కడ మనం కొటేషన్స్ ఓపెన్ చేసాం కాబట్టి ఆ కొటేషన్స్ ఇక్కడ క్లోజ్. ఇక్కడ ఈ లైన్‌లో మనం ఏం చేస్తున్నామంటే, మనం ఆల్రెడీ నేమ్ అనే వేరియబుల్‌లో కౌశిక్ కాదరాజు, ఏజ్ అనే వేరియబుల్‌లో 16, ఫేవరెట్ హీరో అనే వేరియబుల్‌లో మహేష్ బాబు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆ లోపల ప్రింట్ లోపల డైరెక్ట్‌గా ఇలా పేర్లు రాసేయకుండా, డైరెక్ట్‌గా ఇలా పేరు, ఇలా నంబరు, ఇలా మహేష్ బాబు అని రాసేయకుండా, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ స్టెప్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం దేనికి దానికి. ఓకే. ఫస్ట్ వేరియబుల్ పేరు నేమ్. దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి? కౌశిక్ కాదిరాజు. నెక్స్ట్ సెకండ్ వేరియబుల్‌లో ఉన్నది ఏజ్. దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి? 16. తర్వాత థర్డ్ వేరియబుల్‌లో ఉన్నది ఫేవరెట్ హీరో. దాని లోపలున్న వాల్యూ ఏంటి? మహేష్ బాబు. ఇప్పుడు నాకు కౌశిక్ కాదిరాజు ప్రింట్ అవ్వాలంటే నేను ప్రింట్ కౌశిక్ కాదిరాజు అనక్కర్లేదు. నేను సింపుల్‌గా నాకు కౌశిక్ కాదిరాజు ప్రింట్ అవ్వాలనుకోండి. నేనప్పుడు ఏం చేస్తాను ఇక్కడ సింపుల్‌గా ప్రింట్ నేమ్ అంటాను. ఎందుకు నేమ్ అంటున్నాను అంటే, ఈ నేమ్ అనే వేరియబుల్‌లోకి నా పేరు వెళ్ళిపోయిందనమాట. అందుకే ఇక్కడ నేమ్ అని ఇచ్చాను. అంటే వేరియబుల్ పేరు ఇచ్చాననమాట లోపల. ఇప్పుడు ఇక్కడికొద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేమ్ అనేది ఒక వేరియబుల్ ఉంది. ఏజ్ అనేది ఒక వేరియబుల్ ఉంది. ఫేవరెట్ హీరో అనేది ఒక వేరియబుల్ ఉందని తెలుసు మనకి. ఇక్కడ అవుట్‌పుట్ ఒకసారి గమనించండి. ఓకే. మై నేమ్ ఈజ్ ఓకే. ఇక్కడ కూడా మై నేమ్ ఈజ్. ఇక్కడ చూసారా? నేను వేరియబుల్‌కి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చాను. డబుల్ కొటేషన్స్ ఇచ్చి. ఒక వేరియబుల్‌కి నేను స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చాను డబుల్ కొటేషన్స్ ఇచ్చి. సో, పైథాన్ ఏం చేస్తదంటే, ఈడు డబుల్ కొటేషన్స్‌లో ఇచ్చాడంటే అదొక వేరియబుల్ అయ్యుంటుంది. ఆ వేరియబుల్‌ని వెతకండి అని చెప్పి వెతకడం స్టార్ట్ చేస్తదనమాట. సో, వేరియబుల్ పేరు కూడా చెప్పేసారు మీరు. మీరు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చేసారు. అలాగే వేరియబుల్ పేరు కూడా చెప్పేసారు. అంటే ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ ఎక్కడుందో ఎతకండి అని చెప్తదనమాట. ఇక్కడుంది. ఇక్కడే కదా ఉంది. నేమ్ అనే వేరియబుల్‌లో కౌశిక్ కాదిరాజు. సో, ఇక్కడ ఈ నేమ్ ప్లేస్‌లో ఏమొచ్చింది? కౌశిక్ కాదిరాజు వచ్చింది. అలాగే మై ఏజ్ ఈజ్ అని చెప్పి ఏజ్ అని ఉంది. ఇక్కడ ఎందుకు ఏజ్ అని రాసాం? ఇక్కడ డైరెక్ట్‌గా 16 అని రాయకుండా ఫస్ట్ మళ్ళీ పైథాన్ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఉన్నది ఒక వేరియబుల్ పేరు అని అనుకుంటుందది. మీరెప్పుడైతే ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టారో ప్రింట్‌లో అప్పుడు పైథాన్ ఏమనుకుంటదంటే, ఈడు ఫ్లవర్ బ్రాకెట్‌లో రాసింది ఒక వేరియబుల్ పేరది. అది మనం గమనించాలి అని చెప్పి పైథాన్ అనుకుంటదనమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఏజ్ అనే వేరియబుల్ ఏముంది? 16 ఉంది. సో, ఇక్కడ 16 వచ్చింది. నెక్స్ట్ మై ఫేవరెట్ హీరో ఈజ్ ఎవరు? మహేష్ బాబు. ఇక్కడ, ఇక్కడ ఫేవరెట్ హీరో అనే వేరియబుల్‌లో మనం ఏం చేసాం? మహేష్ బాబు అనే వాల్యూ పెట్టాం. కాబట్టి ఇక్కడ నేనేం చేశాను, మై ఫేవరెట్ హీరో ఈజ్ అని చెప్పి ఫ్లవర్ బ్రాకెట్స్‌లో మన వేరియబుల్ పేర్లు పెట్టామనమాట.
పైథాన్ ఏం చేస్తది ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్‌లో ఏముందో ఎతుకుద్ది. ఓకే. కౌశిక్ ఆదిరాజ్ ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయి ఈ ప్లేస్‌లో. తర్వాత ఏజ్ అనే వేరియబుల్‌లో ఎంతుంది? ఓకే. ఏజ్ అనే వేరియబుల్‌లో 16 ఉంది. సో, ఇక్కడ మై ఏజ్ ఈజ్ అన్న దాని తర్వాత 16 పెట్టేయి. తర్వాత మై ఫేవరెట్ హీరో ఈజ్ అని చెప్పి ఉంది. ఇక్కడ కూడా మై ఫేవరెట్ హీరో ఈజ్ అనే ఉంది. ఇక్కడ మనోడి ఫేవరెట్ హీరో ఎవరు అని చెప్పి వెతుకుద్ది. ఎక్కడ వెతుకుద్ది? ఇక్కడ మనం వేరియబుల్ క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ. ఓకే. మహేష్ బాబు అనేది వాల్యూ. సో, ఇక్కడ ఈ మై ఫేవరెట్ హీరో ఈజ్ పక్కనే వస్తది మహేష్ బాబు. ఇక్కడ సింపుల్‌గా మనం ఏం చేస్తున్నామంటే ప్రింట్, ఫార్మాటెడ్ స్ట్రింగ్, వేరియబుల్స్ ఈ మూడిటిని కలిపి తేనే ఒక ఫార్మాటెడ్ స్ట్రింగ్ అవుద్దనమాట. మనం ఇక్కడ వేరియబుల్స్‌ని తీసుకున్నాం. అలాగే ఎఫ్ స్ట్రింగ్ తీసుకున్నాం. ప్రింట్ ఫంక్షన్ చేస్తున్నాం. అవన్నీ అన్నమాట. సో, మీరు గనక ప్రింట్‌లో ప్రింట్ స్టేట్‌మెంట్‌లో ఎప్పుడైనా వేరియబుల్స్ వాడాల్సొస్తే మీరేం జేస్తారో ఏంటేస్తారిక్కడ ఎఫ్ అని రాసి కొటేషన్స్‌లో మీరు ఏవైతే రాద్దాం అనుకుంటున్నారో అదంతా రాసేయాలనమాట. ఇక్కడ నేను అదే కదా చేశాను. ఓకే. సో, ఎఫ్ స్ట్రింగ్ గురించి మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో ఒక ఛాలెంజ్ ఉంది. చిన్న ఛాలెంజ్ దీని మీద. సో, అది కూడా మీరు క్రాక్ చేసేయగలరు. చాలా ఈజీయే. సో, లెట్ అస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.